తగ్గట్లేదు. ఖచ్చితంగా ఇక పాకిస్తాన్పై యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. పాకిస్తాన్ కాలబేరానికి వచ్చినందుకే కాల్పుల విరమణ ఒప్పందం చేసుకున్నామన్నటువంటి ముచ్చట చెప్పినటువంటి పరిస్థితి మనం చూసాం. అయినప్పటికీ కూడా మరి దొంగ బుద్ధి చూపించింది పాకిస్తాన్ మరోసారి. ఎప్పుడైతే ప్రధాని మోదీ ప్రసంగం ముగిసిన గంటల వ్యవధిలోనే పాకిస్తాన్ మళ్ళీ డ్రోన్లతో భారత్ మీదకి తెగబడే ప్రయత్నం చేసింది. అయినప్పటికీ అలర్ట్ అయిన మన ఆర్మీ ఎక్కడికెక్కడ పాకిస్తాన్ డ్రోన్లని నేలకూల్చింది. సో పాకిస్తాన్ వైఖరి మారే పరిస్థితి మనకు కనిపించట్లేదు. కాల్పుల విరమణ ఒప్పందం చేసుకుంటారు. ఒప్పందం ఇక గంటల వ్యవధిలోనే మళ్ళీ ఒప్పందాన్ని బ్రేక్ చేసి డ్రోన్లను ఎగరేస్తారు. ఇదేదో దాగుడు మూతల దండాకోర అన్నట్టున్న చిన్నప్పుడు ఆడుకుంటున్నాం కదా మనము. దాగుడు మూతల దండాకోర లెక్కున్నది కథ. అయితే యుద్ధానికైనా సిద్ధంగా ఉండాలి, లేకపోతే అన్నీ మూసుకొని తోక ముడుచుకొని మరి పాకిస్తాన్లోనైనా పడి ఉండాలి. కానీ ఇటు పాకిస్తాన్ ఇటు యుద్ధం చేస్తలేడు, అటు అన్నీ మూసుకొని ఉంటలేడు. ఈ దాగుడు మూతల దండాకోర లెక్క పొద్దుగాల పుట్టినేమో ఒప్పందం అంటాడు, రాత్రి కాగానేమో డ్రోన్లు ఎగరేస్తాడు. ఇప్పుడు ఇక్కడ తాగుపోతాడు అయింది పాకిస్తాన్లో నాకు డౌట్ వస్తున్నది. తాగుపోతాడు రాత్రి మాట్లాడిన మాటను పొద్దుగాల మర్చిపోతాడు. వీడు అంతకన్నా డేంజర్ నోడు వీడు పాకిస్తానోడు. అరే అందరి ముంగలేమో ఒప్పందం చేసుకుని అంటాడు, తెల్లాడితేనేమో మళ్ళా ఒప్పందం లేదు అని చెప్పి డ్రోన్లు ఎగిరిస్తాడు. ఓసారి ఏమో అసలు మేము కాల్పుల విరమణకు సంబంధించి మేము డిస్కషన్ చేయలేదు అంటాడు. ఆడేవాడో మధ్యలో వాడేవాడు అంటాడు, పేరు ట్రంప్ గాడు వస్తాడు అమెరికా వాడు. నా వల్లనే కాల్పుల ఒప్పందం జరిగింది, కాల్పుల ఒప్పందానికి సంబంధించి అందరూ కూడా మరి విరమణ చేస్తామని చెప్పుకున్నారని చెప్పేసి వాడు ట్రంప్ గారు వస్తాడు. ఏంటంటే వాణిజ్యపరంగా మీ దేశాలతో నేను సంబంధాలు పెట్టుకున్నా, ఇక వాణిజ్యపరంగా అన్నీ బాగుండాలని భారత్ పాకిస్తాన్ మరి కాల్పుల విరమణ ఒప్పందం చేసుకున్నాయని వాడు ట్రంప్ గారు వచ్చి మాట్లాడుతాడు మధ్యలో. సో ఇదంతా వ్యవస్థను చూస్తూ ఉంటే చాలామంది ఇండియన్స్ బాధపడుతున్నారు, చాలామంది భారతీయులు బాధపడుతున్నారు. ఏం జరగబోతున్నది, ఎన్ని రోజులు ఈ దొంగ దెబ్బలు తీస్తుంది పాకిస్తాన్, ఎన్ని రోజులు మనం ఇట్లనే చూస్తూ కూర్చోవాలి. ఓవైపు భారత్ ఆలోచిస్తున్నది యుద్ధం కనుక వస్తే ఎదుర్కోవడం పెద్ద విషయం కాదు, కానీ ఈ యుద్ధం అనేది హాలీవుడ్ సినిమాలో అట్లా పోయి ఇట్లా హీరో యుద్ధం చేసి వచ్చినంత ఈజీ కాదు. యుద్ధం తర్వాత పరిణామాలను కూడా భారత్ ఆలోచిస్తుంది. యుద్ధం మనం చేస్తాం, వాళ్ళు మన మీద యుద్ధం చేస్తారు, కానీ మరి జరిగేటువంటి నష్టాన్ని భర్తీ చేసుకోవాలన్నా, జరిగే నష్టాన్ని మనం మర్చిపోవాలన్నా కొన్ని సంవత్సరాలు పడుతుంది. సో పాక్ని అదిరించే ప్రయత్నం చేస్తున్నాం, బెదిరించే ప్రయత్నం చేస్తున్నాం, కవించే ప్రయత్నం చేస్తున్నాం, వాళ్ళని మరి కొంత కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. అయినా తిరగబడతాం, అయినా మేము దొంగ దెబ్బతీస్తామంటే భారత్ చూస్తూ ఊరుకోదు. ఖచ్చితంగా ఇక ఇవాళో రేపో భారత్ పాకిస్తాన్కి ఖచ్చితంగా గట్టిగానే బుద్ధి చెప్పేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఒకసారి ఇక రాష్ట్ర రాజకీయాల విషయానికి వస్తే ఆపరేషన్ కగారు కంటిన్యూ అవుతున్నట్టు తెలుస్తుంది. 20 మంది మావోయిస్టులు మృతి చెందినట్టుగా తెలుస్తోంది. మరి ఛత్తీస్గఢ్ అడవుల్లో మరోసారి కాల్పుల మోత మోగింది. కొంతమంది మావోయిస్టులు పారిపోయినట్టుగా కూడా కొంత సమాచారం ఉంది. ఇంకోవైపు ఇక తెలంగాణ పొలిటికల్ విషయానికి వస్తే ఈటెల రాజేందర్ వర్సెస్ కాంగ్రెస్ పార్టీ నేతలు, ఇటు అధికార ప్రతినిధుల నుంచి అక్కడ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ దాకా మరి ఈటెల మీద విరుచుకోబడుతున్నారు. గతంలో భూ కబ్జాలు చేసింది నువ్వు కాదా, పార్టీ మారింది నువ్వు కాదా, గతంలో ఆర్థిక శాఖ మంత్రిగా ఉండి మరి ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసింది మీరు కాదా అంటూ ఈటెల రాజేందర్ మీద కాంగ్రెస్ నేతలు విరుచుకోబడుతున్నారు. సో మరోవైపు ఈటెల రాజేందర్ ఏమో సైకో ముఖ్యమంత్రి, రండ ముఖ్యమంత్రి అని ముఖ్యమంత్రిని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు. సో గత 2 రోజుల నుంచి కూడా మరి ఈటెల వర్సెస్ కాంగ్రెస్ నేతల మధ్యనే వార్ నడుస్తుంది. ఇంకోవైపు కవిత కన్నీళ్లు పెడుతున్నది. ఇట్లా చాలా అంశాలు ఉన్నాయి. కవిత కొత్త పార్టీ పెడతానటువంటి ప్రచారం కూడా జరుగుతున్నది. అన్ని అంశాల గురించి క్లియర్గా మనం డిస్కషన్ చేసుకుందాం. ఖచ్చితంగా అన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. కవిత కొత్త పార్టీ పెట్టదా, ఈటెల రాజేందర్ మరి గతంలో చేసిన భూ కబ్జా అనేటువంటి ఆరోపణల మీద కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఏమైనా ఉచ్చు బిగించే ప్రయత్నం చేస్తుందా, హైడ్రాతో ఏమైనా ఎంక్వైరీలు మొదలుపెట్టే అవకాశం ఉందా, ఎటువంటి అంశాల గురించి మనం ఒకసారి డిస్కషన్ చేసుకుందాం. మొదటగా హెడ్లైన్ చూద్దాం, తర్వాత పూర్తి వార్త కథలోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. అమ్మ ఒక పోల్ పెట్టండి, కాల్పుల విరమణని మరోసారి ఉల్లంఘించిన పాకిస్తాన్ని ఏం చేయాలన్నటువంటి అంశం మీద ఒక పోల్ పెట్టే ప్రయత్నం చేయండి. ఆ పోల్ కూడా మనం చూద్దాం. భారతదేశ ప్రజలే డిసైడ్ చేయాలి పాకిస్తాన్ ఏం చేయాలనేది. రైట్, తొలి వెలుగు ఈ పేపర్ కనుక చూస్తే 6 నెలలు జైల్లో ఉన్నా ఇంకా కష్టపెడతారా, నాపై దుష్ప్రచారం ఆపండి, నన్ను రెచ్చగొట్టొద్దు, రెచ్చగొడితే గట్టిగా స్పందిస్తా, కవిత సంచలన వ్యాఖ్యలు హాట్ టాపిక్గా మారిన ఎమ్మెల్సీ కామెంట్స్. నన్ను వేధిస్తున్నారు అంటూ ఎమ్మెల్సీ కవిత కామెంట్స్ కనిపిస్తున్నాయి.
ఇక జైలుకు వెళ్ళొచ్చిన 6 నెలలు ఉండొచ్చిన అయినప్పటికీ నన్ను ఇంకా వేధిస్తున్నారు, ట్రోల్స్ చేస్తున్నారు, నా మీద కామెంట్ చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే ప్రజల్లోకి వెళ్తున్న జాగృతితో జెండా పట్టుకొని ఈ మధ్య కాలంలో మరి పూలే విగ్రహం పెట్టాలి అసెంబ్లీని కొట్లాడినా, బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని కొట్లాడినా, పార్టీలో ప్రత్యేకమైనటువంటి చోటు కోసం కొట్లాడుతున్నా, అయినా నా మీద కామెంట్స్ చేస్తూ, అయినా నన్ను ట్రోల్ చేస్తూ, అయినా నన్ను అవమానపరిస్తే ఊరుకోను, గట్టిగా స్పందిస్తూ ఉంటుంది కవితమ్మ. మరి ఎందుకు స్పందిస్తుంది, ఎట్లా స్పందిస్తుంది? కొత్త దుకాణం ఏమైనా పెట్టి స్పందిస్తుందా? ఉన్న పార్టీలో ఉంటూ మంచి పదవి తెచ్చుకొని స్పందిస్తుందా? మరి కవితక్క ఎట్లా స్పందిస్తుంది? దీని గురించి కూడా డిస్కషన్ చేద్దాం. పూర్తి వార్తా కథనంలో ఎక్స్ప్లెయిన్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇక ఈటెల భూ కబ్జా, దేవాలయ భూములు కొట్టేశాడు. గతంలోనే కబ్జా కేసు నమోదైంది. రాష్ట్రాన్ని దోచుకున్న దొంగల్లో ఆయన ఒక్కరు. తెలంగాణ ఆర్థికంగా దివాలా తీయించాడు. బీఆర్ఎస్ తరిమేస్తే బీజేపీలోకి వెళ్ళాడు. మళ్ళీ బీఆర్ఎస్లోకి వెళ్ళేందుకే ఈ యత్నాలు. ఇక బీజేపీ అధ్యక్ష పదవి దక్కలేదని ఈటెల ఫ్రస్ట్రేషన్. ఆయనకు పదవి రాకుండా కిషన్ రెడ్డి అడ్డుపడుతున్నాడు. అందుకే సీఎం రేవంత్పై పరుష వ్యాఖ్యలు. ఒక విజిలేస్తే మా కార్యకర్తలు పొట్టు కొడతారు. అసలు ఈటెలది రెడ్డి కులమా, ముదిరాజు కులమా? పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు. సో మరి ఎందుకు ఈ కాంగ్రెస్ నేతలు ఇంత ఫ్రస్ట్రేషన్ ఫీల్ అవుతున్నారు? ఎందుకు కాంగ్రెస్ నేతలు ఈటెల రాజేందర్ మీద విరుచుకుపడుతున్నారు? ఎందుకు ఈటెలను టార్గెట్ చేస్తున్నారు అంటే, మరి ఈటెల రాజేందర్ మాట్లాడిన వ్యాఖ్యలు ఏంటంటే, ఏం మాట్లాడాడు? రేవంత్తో కొట్లాడను, సైకో సీఎం ఓ సైకో, ఎవరు చెప్పినా వినడు. ధీరుడితో కొట్లాడతాం, రండలతో కాదు. హైడ్రా పేరిట పేదల ఇల్లు కూలుస్తున్నాడు, అదేంటని ప్రశ్నిస్తే బుల్డోజర్లతో తొక్కిస్తామంటున్నారు. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ కూలడానికి రేవంతే కారణం. 6 గ్యారంటీల అమలు సాధ్యం కాదని ఆనాడే చెప్పా. ఇదే ఇప్పుడు నిజమవుతుందని ఎంపీ ఈటెల ఇంటిని ముట్టడిచ్చిన యూత్ కాంగ్రెస్. క్లియర్గా ఈటెల రాజేందర్ చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ నేతలు ఇస్తున్నటువంటి కౌంటర్ మీ కళ్ళ ముంగల పెట్టిన. ఇక మీరే డిసైడ్ చేయాలి. అమ్మ ఇంకొక పోల్ పెట్టాలి. ఈటెల రాజేందర్, సీఎం రేవంత్పై ఈటెల రాజేందర్ చేసిన కామెంట్స్ సరైనయా కావా అని ఒక పోల్ పెట్టండి. సీఎం ఒక సైకో, ఒక రండా అని ఈటెల చేసిన కామెంట్స్ను సరైనవి కావా అని ఒక పోల్ పెట్టండి. సో తెలంగాణ ప్రజలే తేల్చేస్తారు. ఇక మళ్ళా మనమేదో చెప్తే ఈటెలను టార్గెట్ చేసిరని, మనమేదో చెప్తే మరి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్నో లేకపోతే జగ్గారెడ్డినో ఇంకోనో టార్గెట్ చేసినామని ఇదో ప్రచారం. మళ్ళీ ఇది మనకెందుకు, ఈ దుకాణం ఎందుకు? వాళ్ళు మంచిగా ఉంటారు, కొట్లాడుకోనో తన్నుకోనో, మధ్యలో బదిలమయ్యేది మనమే. సో ఇక భూ కబ్జా గురించి మాట్లాడుతూ ఉన్నాడు, దాని గురించి కూడా డిస్కషన్ చేద్దాం. మరి ఈటెలకు ఎటువంటి ఉచ్చు బిగించే అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీ, ఎక్కడెక్కడి కేసులు తవ్వే అవకాశం ఉందనేది. ఇక అగ్గువకే ఇసుకనంట 1600కే టన్ను ఇసుక బజార్లలో లభ్యం. ఓఆర్ఆర్ వెంట 4 బజార్లు అందుబాటులోకి తెచ్చిన సర్కార్. త్వరలో మరిన్ని బజార్లు ఏర్పాటు. టీజీఎండిసి ఆధ్వర్యంలో శాండ్ సేల్స్ అంట. శాండ్ సేల్స్ మీ అందరూ తెలుసు కదా, మనం కూరగాయల మార్కెట్కి పోతే ఏమమ్ముతారా? కూరగాయలు అమ్ముతారు, కూరగాయల మార్కెట్లో కూరగాయలు అమ్ముతారు. సో అట్లా ఇక్కడ శాండ్ సేల్స్కి సంబంధించి ఒక మార్కెట్ని ఏర్పాటు చేశారు. హైదరాబాద్ నగర చివరిలో కొన్ని శాండ్కి సంబంధించినటువంటి పాయింట్స్ పెట్టిరు. సో పెద్దాంబర్పేట కానీ ఇతర కొన్ని ప్రాంతాల్లో పెట్టి, అక్కడ పెద్దాంబర్పేట అంటే మీకు ఇక నియర్బైగా ఆ ఓఆర్ఆర్ నియర్బై ఒక 4-5 శాండ్ సేల్స్కి సంబంధించినటువంటి స్టాండ్లు పెట్టి అక్కడ మరి ఇసుకను దొడ్డు ఇసుక అయితే 1600, సన్ను ఇసుక అయితే 1800 ఏమున్నట్టుంది టన్నుకు. సో అట్లా ప్రభుత్వమే ఇసుకను అమ్ముతున్నది. మీరు ఆన్లైన్లో బుక్ చేసుకుంటే డైరెక్ట్గా మీరు ఎక్కువ టన్నులలో కనుక ఇసుకను బుక్ చేసుకుంటే డైరెక్ట్గా లారీ మీ ఇంటికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఆ జీపీఎస్ ట్రాకింగ్ ద్వారా మీరు ఏ లొకేషన్ నుంచి బుక్ చేస్తారో ఆ లొకేషన్లో మరి ఆ ఏవైతే శాండ్కి సంబంధించినటువంటి సేల్స్ స్టాండ్ ఉంటాయో అక్కడి నుంచి మీ ఇంటి వరకు మరి ఆ మ్యాప్ లొకేషన్లో ఉన్నటువంటి కిలోమీటర్ల మేరకు కిలోమీటర్కు కొంత రూపాయలు ఎంతో ఛార్జ్ చేసి ఇసుకను నేరుగా మీ ఇంటికి డోర్ డెలివరీ చేస్తారు. డోర్ డెలివరీ చేసే అవకాశం కూడా మరి టీజీఎండిసి అవకాశాన్ని కల్పించింది. సో అదొక వార్త అయినట్టు కనిపిస్తుంది. రైట్గా యుద్ధం ఆగదు, పాక్ అంతు చూస్తాం, దాడులు చేస్తే ఊరుకోము, టెర్రరిస్టులను ఏరేస్తాం, ఆపరేషన్ సింధూర్తో బుద్ధి చెప్పాం, పాక్ ఎయిర్ బేస్లపై దాడి చేశాం, మన మిసైళ్లు విధ్వంసం సృష్టించాయి, పాక్ ఎప్పటికైనా సర్వనాశనమే, ఉగ్రవాదమే వారికి పెద్ద శత్రువు, ప్రధాని మోదీ సంచలనం. ఇక మారని పాక్ బుద్ధి, మరోసారి కాశ్మీర్పై డ్రోన్ల దాడి, చర్చలు ముగిసిన కొద్దిసేపటికే ఘటన, అడ్డుకున్న భారత రక్షణ వ్యవస్థ, పలు చోట్ల బ్లాక్అవుట్ ప్రకటించిన అధికారులు. ఏం చేయాలి వీన్ని ఏ చెప్పుతో కొట్టాలనే పాకిస్తాన్కి? ఇంతకంటే దారుణంగా వాడిని తిట్టలేము, మాట్లాడలేము.
పాకిస్తాన్ని ఏ చెప్పుతో కొట్టాలి? అరే ఎవడైనా యుద్ధ నియమాలు పాటిస్తాడు, ఒప్పందాన్ని ఎవడు కూడా అంత తొందరగా బ్రేక్ చేయడు. మనిషి అనేటోడు, మినిమం కామన్ సెన్స్ ఉన్నోడు, విలువలు పాటించినోడు. కానీ పాకిస్తాన్కి విలువలు లేవు, మానవత్వం లేదు, మనిషిగాడు వాడు. అరే ఒప్పందం అంటాడు, పొద్దువీకంగానే మళ్ళీ డ్రోన్లు ఎగరేస్తాడు. భయపడుతున్నామంటాడు, మళ్ళీ తిరగబడతాడు. పైసలు లేవంటాడు అని పతారు చూపించే ప్రయత్నం చేస్తాడు. ఇది ఎక్కడి కథనా? వీడు పాకిస్తాన్ కథ. భారత్ అంటే కొంత బాధ్యతగా ఉంటుంది. భారత్ ఆచితూచి వ్యవహరిస్తుంది. భారత్కు చాలా ఓపిక ఎక్కువ. మా భారత మాతకు ఓపిక ఎక్కువ. ఒక అడుగు వెనకకు వేసింది మా భారత సైన్యం అంటే 10 అడుగులు ముందుకు వేస్తుంది. అది పాకిస్తాన్ గమనించాలి. ఏనుగు ముంగల ఎలక ముడ్డు ఊపినట్టు టకాటక రాను 4-5 డ్రోన్లు ఎగిరయ్యా, ఇక ఏదో మేము యుద్ధం చేస్తున్నాం అన్నట్టుగా పాకిస్తాన్ కవరింగ్ ఇవ్వడు. మేము కనుక విరుచుకుపడితే, మేము కనుక మిసైళ్ళు వాడితే పాకిస్తాన్ ఉంటుందా? బూడిదైపోతుంది, తునాతునకలవుతుంది. ప్రపంచ పటంలో పాకిస్తాన్ ఒకటి ఇక్కడ ఉండేది అని వెతుక్కోవడానికి టైం పడుతుంది. అట్లా కావాలి మీ పాకిస్తాన్. ఇలా రక్తం మరుగుతున్నది యువకులది. మోదీ ఏం చేసినా ఆలోచించి చేస్తారని ఆగుతున్నారు తప్ప ఎందుకు ఆపరేషన్ సింధూర్ని మరి కంటిన్యూ చేసి విరుచుకుపడట్లేదు అనేటువంటి ఆలోచన వస్తున్నది. అయినప్పటికీ మోదీ ఏం చేసినా ఒక ఆలోచన చేస్తాడు. మోదీ వ్యూహం అర్థం కాదు అనేటువంటి ఒక దృఢమైనటువంటి నమ్మకంతో మోదీ మీద, ఆర్మీ మీద నమ్మకంతో ఉన్నారు. ఒక్క క్షణం మోదీ పిలుపునిస్తే ఇంటికొకరు సైనికుడిగా పోయి మరి యుద్ధంలో ప్రాణాలు అర్పించడానికైనా, ప్రాణాలు తీయడానికైనా మరి సిద్ధంగా ఉన్నారు భారతీయులంతా. నేనేమంటున్నా, భారత ఆర్మీ కానీ, భారత ప్రధాని కానీ ఒక్కసారి నా భారతీయులారా మీరు ఇంటికొకరు యుద్ధానికి రండి అంటే ఒక్కొక్కరు యుద్ధానికి పోతారు. ఇంటి నుంచి ఒక్కొక్కరు పోయి మరి ప్రాణం దేనికైనా, భారత మాత కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా ప్రతి ఒక్క యువకుడు సిద్ధంగా ఉన్నారు ఇవాళ. సో అటువంటి భారతీయుల ముందా పాకిస్తాను దొంగ బుద్ధి చూపించడం? అటువంటి పాకిస్తాన్ ఏం చేయాలి మనం? సో పోల్ పెట్టినాం, ఆ పోల్లో పార్టిసిపేట్ చేయండి, పోల్లో ఓట్ వేయండి. ఖచ్చితంగా దాని గురించి కూడా మనము ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. రైట్, ఇక 4 రోజులు ఫుల్ వానలట. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్టు, చాలా చోట్ల పిడుగులు పడే ఛాన్స్ అంటూ వాతావరణ శాఖ వార్నింగ్ అంట. రాత్రి పడ్డది. రాత్రి కుక్కటిపల్లి ఇటువంటి కొన్ని ప్రాంతాల్లో కూడా, ఈ మాదాపూర్ లాంటి కొన్ని ప్రాంతాల్లో రాత్రి వాన పడ్డది మంచిగా జోరుగా. రైట్, ఈనాడులో చూద్దాం. ఈనాడులో ఎట్లా చూస్తే ఆల్మోస్ట్ ఈనాడులో కూడా ఏమున్నాయి, పాక్ కాలబేరానికి వచ్చింది, ఆ దేశం గుండె పైన కొట్టామంటూ ఒక వార్త కనిపిస్తుంది. ఇక మరోవైపు సింధూర్ విజయవంతమైంది, పాక్లో నష్టానికి బాధ్యత అక్కడి సైన్యానిది, దాడుల వీడియోల్ని ప్రదర్శించిన రక్షణ శాఖ అంటూ వార్త కనిపిస్తుంది. మరోవైపు భారత్ పాక్ అణుఆయుధాన్ని మేమే ఆపాం, మీతో బోలెడు వ్యాపారం చేస్తామని ఇద్దరికి చెప్పాం, కాల్పుల విరమణ శాస్త్రమని భావిస్తున్న ట్రంప్, అమెరికా అధ్యక్షుడి వ్యాఖ్యల్ని తిప్పికొట్టిన భారత్. నేనేమంటున్నా, వీడు ట్రంప్ అనేటోడు ఇక విని మరి ఎవరితో పోల్చాలని కూడా అర్థమవుతుంది. మన దగ్గర అంత పెద్ద కమెడియన్ కూడా లేడు. వీడు అట్లా చేస్తున్నాడు. వీడు అమెరికా వాడు చెప్తే మనం యుద్ధం ఆపినామట, వాడు చెప్తేనే మనం ఒప్పందం, కాల్పుల విరమణ ఒప్పందం పెట్టుకున్నామట. ఆయన చెప్పిండట, ఏం చెప్పిండు, మీతో బోలెడు వ్యాపారం చేస్తామని అన్నట. వీడి కథ ఏందో అర్థమవుతుంది. పాకిస్తాన్కి మద్దతు ఇస్తున్నాడా లేకపోతే ఏం చేస్తున్నా అర్థమవుతలేదు. బుద్ధవనంలో ముద్దుగుమ్మలంటూ వార్త కనిపిస్తుంది. నాగార్జున సాగర్లో బుద్ధవనం వద్ద మిస్ వరల్డ్ పోటీలోని అందగత్తెలంతా కూడా అక్కడ మోహరించినటువంటి పరిస్థితి. ఇంకోవైపు ఇక ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పేపర్ చూస్తే టెస్టులకు విరాట్ గుడ్ బై చెప్తున్నట. అనుకున్నట్టే విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్కు గుడ్ బై చెప్పేశాడు. కెప్టెన్ రోహిత్ శర్మ 4 రోజుల కిందటే సాంప్రదాయ క్రికెట్కు వీడ్కోలు పలకగా తాజాగా కోహ్లీ కూడా అతన్ని అనుసరించాడు. ఇంగ్లాండ్ టూర్ వరకైనా వీడ్కోలు నిర్ణయాన్ని వాయిదా వేసుకోవాలని కోహ్లీని బీసీసీఐ కోరింది. అతన్ని ఒప్పించే ప్రయత్నం చేసింది, కానీ తన నిర్ణయం మార్చుకొని విరాట్ స్పష్టం చేశారు. సో టెస్ట్లకు విరాట్ కోహ్లీ గుడ్ బై చెప్పినట్టు అభిమానులు మరి ఎంత ఫీల్ అవుతారో ఏం. అనుభూతికి బెదరం, అణ్వస్త్ర బెదిరింపులను సహించమంటూ మోదీ వ్యాఖ్యలు కనిపిస్తూ ఉన్నాయి. ఆల్మోస్ట్ నేషనల్ పాలిటిక్సే ఉన్నాయి మొత్తం కూడా. యుద్ధ వాతావరణానికి సంబంధించిన వార్తలే ఉన్నాయి. సరిహద్దులో సైన్యాన్ని తగ్గిద్దాం, డ్రోన్లు క్షిపణులు దాడులు జరగొద్దు, కాల్పుల విరమణను పాటిద్దాం. భారత్ పాక్ డీజీఎంఓల భేటీలో నిర్ణయం. కాసేపటికి భారత్ భూభాగంలో పాక్ డ్రోన్లు
అంటూ వార్త కనిపిస్తుంది. కనబడుతున్నాయి ఇవన్నీ కూడా పాక్ డ్రోన్లు కనిపిస్తున్నాయి, జూమ్ చేయి. ఇవన్నీ కూడా పాక్ డ్రోన్లే ఇవన్నీ కూడా. అరే ఎప్పుడైతే మరి ఇరు దేశాలకు సంబంధించినటువంటి డీజీఎంఓలు మాట్లాడుకున్నారో, ఆ డీజీఎంఓలు మాట్లాడుకొని ఆ భేటీ అయిపోయిన తర్వాత మరి ఏందా అంటే ఈ పాకిస్తాన్ వాడు వంకర బుద్ధి చూడండి. ఇవన్నీ డ్రోన్లు ఎర్రరాయని కూడా డ్రోన్లే. ఎప్పటికప్పుడు మనోళ్ళు వాటిని తునాతునకలు చేసే ప్రయత్నం చేశారు. గాల్లో కలిపేసారు. సో అయినప్పటికీ పాకిస్తాన్కి బుద్ధి వస్తలే. కుక్కతోక వంకర అన్నట్టు పాకిస్తాన్ బుద్ధి కూడా గట్టే ఉన్నది. కుక్కతోక రాయి కడితే ఏమవుతుందా? రాయి ఊడిపోగానే సక్క అవుతుందా? కాదు, ఎట్లుంటుందో గట్టి అవుతుంది, వంకర అవుతుంది. వీళ్ళ ఊరు అట్టే ఉండదు బుద్ధి. ఇక 3 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చామంటూ రాష్ట్రంలో 1,00,000కు పైగా ఉద్యోగాలు సృష్టించాం. సాఫ్ట్వేర్, లైఫ్ సైన్స్ రంగాలకు ప్రోత్సాహం, ఆర్థికాభివృద్ధి కోసం పరిశ్రమలకు మద్దతు. నానక్రమ్గూడలో సొనాటా ఏఐ కేంద్రాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, గవర్నర్తో సీఎం భేటీ. రాష్ట్రంలో పరిస్థితుల శాంతి భద్రతల గురించి వివరణ అంటూ వార్త కనిపిస్తుంది. రైట్, ఒక్కసారి వెలుగులో ఉన్నటువంటి హెడ్లైన్ చూస్తే వెలుగులో కూడా ఆల్మోస్ట్ పాకిస్తాన్కి షాక్ చామ్ దెబ్బకు కాలబేరానికి వచ్చిందంటూ నిన్న మోడీ ప్రసంగం హైలైట్గా కనిపిస్తుంది. బార్డర్లో పాక్ డ్రోన్ సాంబా సెక్టర్లలో దాడులకు యత్నమంటూ పాకిస్తాన్ దొంగ బుద్ధి చూపించినటువంటి అంశం మనకు హైలైట్గా కనిపిస్తుంది. ఇంకా ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అంటూ పాక్ దాడుల సమర్థంగా తిప్పికొట్టాం. ఎయిర్ మార్షల్ ఏకే భారతి, చైనా PL-15 క్షిపణాన్ని నేలకూర్చామంటూ ఇండియన్ ఆర్మీకి సంబంధించినటువంటి సోల్జర్స్ వ్యాఖ్యలు కనిపిస్తున్నాయి. యుద్ధాన్ని ఆపిన భారత్ పాక్ కాల్పుల విరమణకు ఒప్పుకునేలా చేసినట్టు, లేదంటే వాణిజ్యం ఆపేస్తానంటూ చెప్పిన ట్రంప్ అంటూ వార్త కనిపిస్తుంది. ఇక బుద్ధవనంలో అందాల తారలంటూ హైలైట్గా కనిపిస్తుంది. మరోవైపు 3 లక్షల కోట్ల పెట్టుబడులు కామన్గానే అన్ని దినపత్రికల్లో ఉన్నట్టుగానే మనకు వెలుగులో కనిపిస్తుంది. ఇక స్వేచ్ఛా విషయానికి వస్తే స్వేచ్ఛలు ఏమన్నాయంటే స్వేచ్ఛలు కూడా సైన్యానికి సెల్యూట్ అంటూ మోదీ ప్రసంగం. ఇక మరో ఎన్కౌంటర్, 20 మంది నక్సల్ సతమంటూ బీజాపూర్ సరిహద్దుల్లో ఎదురు కాల్పులు కొనసాగుతున్న ఆపరేషన్ కగారు. ఇక గర్జిరోలిలాలో ఆయుధాలు స్వాధీనం అంటూ వార్త కనిపిస్తుంది. బీజాపూర్లోని ఛత్తీస్గఢ్లో మరోసారి ఎన్కౌంటర్ జరిగిందట. గత కొన్ని నెలల నుంచి మనం చూస్తున్నాం ఆపరేషన్ కగార్ కంటిన్యూ అవుతుంది. ఆపరేషన్ కగార్ పేరిట మరి మావోయిస్ట్ రహిత భారత్గా మార్చేందుకు మరి ఇటు ఛత్తీస్గఢ్, తెలంగాణ ఎక్కడ అడవులు ఉంటే అక్కడ, ఎక్కడ మావోయిస్టులు ఉంటే అక్కడ మరి పోలీస్ భద్రతా బలగాలు జల్లడబడతా ఉన్నాయి. అడవుల్ని మరి రక్తపు ఏర్లై పారిస్తున్నటువంటి పరిస్థితి. పచ్చటి అడవుల్లో తుపాకుల మోతలు మోగుతున్నాయి. ఓవైపు మావోయిస్టులు, మరోవైపు పోలీస్ బలగాలు రెండు కాల్పులు జరుపుకుంటున్నటువంటి సందర్భాలు మనం చూసాం. సో ఛత్తీస్గఢ్లో 20 మంది మావోయిస్టులు మృతదేహాలు లభ్యమైనట్ట. అక్కడ కొంతమంది మావోయిస్టులు పారిపోయినటువంటి పరిస్థితి ఉందంటూ వార్త మనకు కనిపిస్తుంది. రైట్గా మరో వార్త చూస్తే బెంచీల రద్దు వ్యవహారంలో బట్టబయలైన కుట్రలు, కమిషన్స్ ఇవ్వాలని ఇక ఎంఎస్ఎంఈలకు రాకుండా అడ్డుకుంటున్న ఐఏఎస్లు, పైగా మీడియాకు లీకులు, వార్తలు వస్తున్నాయంటూ ఏకంగా మంత్రినే భయపెట్టే ప్రయత్నం అంట. అధికారుల లీకులే టెండర్ల రద్దు తంటాలు, అంగన్వాడీ టెండర్లలో ఆగమాగం, ఇక ఆరోపణలు అంటూ రద్దు చేస్తున్న వైనం. అప్పుడు కందిపప్పు, కోడిగుడ్లు, ఇప్పుడు బెంచీలు. వారు అనుకున్న కంపెనీలకు టెండర్లు దక్కలేదని ఇదంతా అంటూ ఒక వార్త కనిపిస్తుంది. మంత్రివర్య పట్టించుకోరా, రైతు కమిషన్ చైర్మన్ పట్టించుకున్న వ్యవసాయ శాఖ మంత్రి కనిపించడం లేదట. ఆర్గనైజర్లకు కొమ్ము కాస్తున్న అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలంటున్న రైతులు, కోట్లకు పడగెలుతున్న ఆర్గనైజర్లపై చర్యలేమంటున్నారు. సో తప్పుడు సీడ్స్ అంటే నాసి రకం సీడ్స్ ఇచ్చే రైతులు ఆగమైతే దాని మీద రైతు కమిషన్ చైర్మన్ పట్టించుకున్నా కానీ వ్యవసాయ శాఖ మంత్రి మాత్రం పట్టించుకోవట్లేదు అనేది ఇక్కడ వార్త. ఇక బుద్ధవనంలో అందాల తారలంటూ వార్త హైలైట్ కనిపిస్తుంది. కవిత మనస్తాపం, సోషల్ మీడియాలో ప్రచారంపై స్పందించిన పార్టీ నేతలపై తప్పుడు ప్రచారం జరిగితే వెంటనే రియాక్ట్, కానీ కవిత విషయంలో మాత్రం నాంచుడు ధోరణి ఏంటంటూ వార్త కనిపిస్తుంది. ఆలోచించండి, పరిష్కరించండి. ఉద్యోగుల పెండింగ్ సమస్యలపై ఫోకస్ చేయాలి. ఉత్తమమైన ఆరోగ్య పథకాన్ని అమలు పరచాలి. ఇంటిగ్రేటెడ్ హౌసింగ్ పాలసీని ప్రవేశపెట్టాలి. అవుట్సోర్సింగ్ ఉద్యోగాల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. త్రిసభ్య కమిటీతో తెలంగాణ ఉద్యోగ జేఏసీ చర్చలు, చైర్మన్ లచ్చిరెడ్డి ఆధ్వర్యంలో కలిసిన ఉద్యోగ సంఘాలు. సో త్రిసభ్య కమిటీ వేసారు కదా ఐఏఎస్ ఆఫీసర్లతో. సో ఆ ఆఫీసర్లందరినీ కూడా మరి
ఉద్యోగ సంఘాలు కలిసి వచ్చినాయట. మరి ఉద్యోగ సంఘాలు కలిసినటువంటి నేపథ్యంలో ఇక్కడ దానికి సంబంధించిన వార్త మనకు కనిపిస్తూ ఉంది. దాని గురించి కూడా మనము డిస్కషన్ చేద్దాం. ఇక పదవి ఇచ్చారా పక్కకు పెట్టారా, ఆర్టీఐ కమిషనర్ల పోస్టులో ట్విస్ట్, అయోధ్య రెడ్డికి కేటాయించడంపై చర్చ, రాజకీయ పదవి ఆశించిన సీఎం సిపిఆర్ అంటూ వార్త హైలైట్ కనిపిస్తుంది. ఇక సాయి సూర్య కేసులో మహేష్కు నోటీసులు, విచారణకు రావాలంటున్న అధికారులు, నెలాఖరుకు స్వదేశానికి వచ్చే నెలలో విచారణ అంటూ వార్త కనిపిస్తుంది. వచ్చే నెలలోనే ఈడీ ముందుకు పోతారట. పుష్కరాలకు హెలికాప్టర్, సరస్వతి పుష్కరాల్లో జాయ్ రైడ్ తొలిసారి ఏర్పాటు చేసిన అధికారులు, ఒక్కొక్కరికి 4,500 రూపాయల టికెట్ అంట. ఇప్పటికే హెలిప్యాడ్ ఏర్పాటు చేసిన అధికారులు హైదరాబాద్ నుంచి కాళేశ్వరానికి 1.50 లక్షలు. ఈ నెల 15 నుంచి 26 వరకు జరగనున్న వేడుకరంట. ప్రభుత్వ విఫలం, కోట్ల రూపాయల మంజూరు చేశారు, ఒక్క పని పూర్తి చేయలేదు, పుష్కరాలకు వచ్చే భక్తులకు తిప్పలే అంటూ మాజీ ఎమ్మెల్యే పుట్టా మధు విమర్శలట. ఇక కనబడుతుంది కదా, ఎవరైతే హెలికాప్టర్ ఎక్కాలి, హెలికాప్టర్ తిరగాలనుకున్న సోకున్నోళ్ళు హైదరాబాద్ నుంచి కాళేశ్వరం దాకా 1,50,000 రూపాయలు తీసుకుంటారట. మరి ఒక్కొక్కరికి 4,500 రూపాయల టికెట్ అంటూ మరి పుష్కరాలకు పోయేటోళ్లకు అక్కడ ఏర్పాటు చేస్తున్నట్టు. దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇక ఈటెల వర్సెస్ కాంగ్రెస్ ఎందుకు ఈ లొల్లంటే ఇంకో వార్త కనిపిస్తుంది. మరోవైపు దిశ చూస్తే దిశలో ఏమున్నాయంటే, పాక్ మళ్ళీ ఉల్లంఘన అంటూ కాల్పుల విరమణకు సంబంధించిన వార్త ఉంది. ఉద్యోగాల సృష్టిలో నెంబర్ 1 అంటూ ముఖ్యమంత్రికి సంబంధించిన వార్త ఒకటి ఉంటే, ఇక కాలబేరానికి పాక్ అంటూ నేషనల్ వార్తలే కనిపిస్తున్నాయి. రైట్గా సాగర తీరాన సందడి చేసిన మిస్ వరల్డ్ సుందరి మరణ ఒకటి. మరోవైపు మెడికోపై గ్యాంగ్ రేపు, పార్టీ ఉందని పిలిచి మద్యం తాగించి ఘాతుకానికి పాల్పడిన 2 యువకులు, బాచుపల్లి పిఎస్ పరిధిలో ఘటన, నిందితులకు రిమాండ్ అట. ఇక 6 నెలలు జైల్లో ఉన్న అయినా వదలరా, పని కట్టుకొని మరి నా పైన దుష్ప్రచారం, రెచ్చగొడితే మరింత గట్టిగా స్పందిస్తా, పరిస్థితుల ఆధారంగానే సామాజిక తెలంగాణ అంశాన్ని ప్రస్తావించా, దుష్ప్రచారంపై పార్టీ స్పందిస్తుందని ఆశిస్తున్నా, టైం వచ్చినప్పుడు అన్నీ బయట పెడతా. ఇక టీజీఐఐసి భూములను స్టాక్ ఎక్స్చేంజ్లో కుదవబెడుతున్న సీఎం, కమిషనర్ల రూపంలో ముఖ్యమంత్రికి 20,000 కోట్ల రూపాయలంటూ ఎమ్మెల్సీ కవిత కామెంట్స్. మరోవైపు ఎస్సీ గురుకులం వేతనం ఆలస్యం, సమయానికి ఇవ్వడం లేదని ఎంప్లాయీస్ ఆందోళన అంట. నమస్తే తెలంగాణ చూస్తే, ఈ మారణకాండకు ప్రతీకారం ఏది, ఈ ప్రాణత్యాగం ఫలితం ఎక్కడ అంటూ వార్త కనిపిస్తుంది. మోదీ ఫైర్ కాదు సీజ్ ఫైర్ అంటూ వార్త మనకు కనిపిస్తూ ఉంది ఇక్కడ. ఇక యుద్ధాల యుగం కాదు ఇది, ఉగ్రవాదానికి కూడా కాలం కాదు, సింధూర్తో ఉగ్రవాదుని శిక్షించాం, పాక్ వైమానిక స్థావరాన్ని ధ్వంసం చేశాం, మన ఆయుధాల శక్తి ప్రపంచానికి తెలిసింది, ఉగ్రవాదం పిఓకే పైన పాక్తో చర్చలు, ఉగ్ర స్థావరాన్ని పాక్ కూల్చివేయాలంటూ, లేకుంటే ఆ దేశం బతకడం కష్టం, జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం అంటూ వార్త కనిపిస్తూ ఉంది. ఇది మొత్తం మీద ఇక ట్రంప్ పేరు చెప్పలేదేం, అమెరికా జోక్యం నిజమేనా అబద్ధమా, కాల్పుల విరమణపై వివరణ ఏది, ప్రధాని మోదీని నిలదీసిన కపిల్ సిబల్, ట్రంప్కు అమ్ముడు పోయారా, సార్వభౌమాధికారంపై మోదీ సర్కార్ రాజీ, మధ్యవర్తిత్వం చేసే హక్కు ఆయనకెవరిచ్చారు, మోదీ సర్కార్పై మండిపడ్డ శివసేన, మూడో దేశం జోక్యం నిజమేనా, అదే జరిగితే సిమ్లా ఒప్పందాన్ని ఉల్లంఘించినట్టే, అమెరికా మధ్యవర్తిత్వంపై కేంద్రం వివరణ ఇవ్వాలంటూ మోదీ సర్కార్ను డిమాండ్ చేసిన కాంగ్రెస్. రైట్, ఏం జరుగుతుందో చూద్దాం. వడ్ల కుప్పపైన రాలిన రైతన్న అంటూ కొనుగోలు కేంద్రంలో పడిగాపులు పడుతూ వడదెబ్బతో గిరిజన రైతు కిషన్ వృత్తి ఎక్స్గ్రేషియాకు పలు సంఘాలు డిమాండ్. ఇక అందాల పోటీపై ఉన్న శ్రద్ధ రైతులపై లేదంటూ కేటీఆర్ కామెంట్స్. రైట్, ఇవి ఇవాళ మార్నింగ్ న్యూస్లో ఉన్నటువంటి హెడ్లైన్స్. ఒకసారి మనం పోల్ కూడా పెట్టాం కదా, పోల్ కూడా చూసే ప్రయత్నం చేద్దాం. సో ఇప్పటివరకు మనం అన్ని కూడా హెడ్లైన్స్ చూస్తున్నాం. హెడ్లైన్స్లో హైలైట్గా కనిపిస్తున్నాయి, భారత్ పాక్ యుద్ధం కనిపిస్తుంది. మరోవైపు పొలిటికల్గా జగ్గారెడ్డి కావచ్చు, అటు మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, ఇటు ఈటెల కావచ్చు, వీళ్ళందరికీ సంబంధించినటువంటి ఇష్యూస్ కనిపిస్తూ ఉన్నాయి. సో మనకు క్లియర్గా ఏం జరుగుతుంది, కాంగ్రెస్ పార్టీ మరి ఎందుకు ఈటెల మీద విరుచుకుపడుతున్నటువంటి అంశం కనిపిస్తూ ఉంది. ఒక్కసారి పోల్ పెట్టినాం, పోల్ను కూడా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. 2 పోల్ పెట్టినాం, మనం 2 పోల్ చూసే ప్రయత్నం చేస్తే ఓకే. సీఎం రేవంత్పై ఈటెల కామెంట్స్ సరైనవా అంటూ కామెంట్స్ సరైనవేనా అని పెడితే పోలు, అందులో సరైనవే అని 65% మంది, సరైనవి కాదని 35% మంది మరి పోల్లో పార్టిసిపేట్ చేసిరు. సో ఒకసారి
దానికి సంబంధించినవి చూస్తూ ఉన్నాం. సరైనవే, సరైనది కాదని 65% మంది ఈటల చేసిన కామెంట్ సరైనవి, 35% మంది సరైనవి కావు అంటూ మరి కామెంట్ పెట్టిరు. సో లాస్ట్ వరకు ఈ పోల్ని కంటిన్యూ చేద్దాం, చూద్దాం మరి ఇంకేమైనా కొత్తగా కామెంట్స్ పోస్టులు ఏమైనా వస్తాయనేది. సో ఇది